మేజర్గా ఉండే ఇన్సెక్యూరిటీ వాళ్ళు పాన్ లో ఏదో చూస్తారండి. వాళ్ళు 45 నిమిషాలు, గంట 2 గంటలు చేస్తుంటారు. ఇక్కడేమో అంత చేయలేరు వాళ్ళు ఎవరు. పోర్నో వీడియోలో చూసిన దాని ప్రకారంగా ఉండాలని వాడు అనుకుంటే వాడు స్టూపిడ్ అంటారు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. వాడు అంత కంటిన్యూస్ గా బాగా చేస్తుంటాడు. ఆమెకు ఎందుకు వచ్చింది అంత అంటుంది యాక్షన్. అంత యాక్షన్ కాకపోతే ఆ యాక్షన్ ని మనం నిజమనుకుంటే అందుకనే లేదు. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బాయిలకు ఉండే ఇన్సెక్యూరిటీస్లో అండి, బెడ్లో వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. బట్ మేజర్గా ఉండే ఇన్సెక్యూరిటీ వాళ్ళు పాన్లో ఏదో చూస్తారండి. వాళ్ళు 45 నిమిషాలు, గంట 2 గంటలు చేస్తూ ఉంటారు. ఇక్కడేమో అంత చేయలేరు వాళ్ళు ఎవరు. చూస్తే మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళేమో అంత చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నా, ఇవన్నీ ఆలోచనలతో కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోతుంటుంది వాళ్ళకి. ఒక అబ్బాయి ఇంత టైం చేస్తే నార్మల్, ఇంత టైం చేస్తే హెల్దీ అని ఎట్లా చెప్తారు? అదేమన్నా టైమింగ్ ఉందా, లేకపోతే ఉన్నోళ్ళంతా అందులో చూపించినట్టే అన్ని గంటలు చేయగలుగుతారా? రోహిత్ గారు సార్ మంచి ప్రశ్న వేస్తారు. ఇప్పుడు సినిమా ఉంటుందండి, ఒక హీరో హీరోయిన్ చక్కగా డాన్స్ చేస్తుంటారు. చాలా వాళ్ళిద్దరు లవర్సే, ఎంత బాగా చేస్తారు. మనం చూసి ఆహోని మన మనసులో ఎక్కడ లేని రొమాంటిక్ ఫీలింగ్స్ మనప్పుడు వస్తాయి. నిత్య జీవితంలో మనం ఒక అమ్మాయిని ప్రేమించామనుకున్నాం, ఎంత ప్రేమించినా ఎంత లవ్ ఉన్నా ఆ హీరోయిన్లో డాన్స్ చేయగలమా? డాన్స్ వచ్చిన మనం చేయగలమా? చేయలేం. అది అంత యాక్షన్. ఆ డాన్స్ చేయడానికి, ఆ డాన్స్ రికార్డ్ చేసి షూట్ చేయడానికి కనీసం 10 రోజులు పడుతుంది. వెనక బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకోటి కానివ్వండి, 10 ఒక సాంగ్, ఒక 3 నిమిషాల సాంగ్కి 10 రోజులు షూటింగ్ జరుగుతుంది. ఆరంగానే పూర్ణ వీడియోలో వాడు 3 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు చేయనండి. దానికి అది వాడు ఏకధాటిగా 20 నిమిషాలు, 4 చేసేట కనబడుతుంది. అది ఆ షూట్ అవ్వడానికి కనీసం ఒక 10 రోజులు ఎంత పడుతుంది వాడికి. ఈ లోపల 20-30 సార్లు మీరు పడిపోతే ఎందుకు పడదు? ఎందుకంటే మనిషికి మామూలుగా యావరేజ్గా వీరం పడకుండా నిలబెట్టగలిగే కెపాసిటీ 2 to 5 minutes. అది నార్మల్. 5 to 7 minutes మ్యాక్సిమం. 2 to 5 minutes ఆర్ 2 to 7 minutes. 2 minutes కంటే తక్కువ ఉంటే ప్రిమిటివ్ జాగ్యులేషన్ అంటాం. 2 minutes కంటే తక్కువ త్వరగా అవుట్ అయిపోయింది, సేకర్స్కనం అంటాం. 2 to 5 minutes నార్మల్. మ్యాక్సిమం కొంతమంది చేయగలిగేది ఏంటంటే మాల్ ఫైట్స్ 15 to 20 minutes మ్యాక్సిమం. అంతకంటే ఉన్న చాలు. అయితే కొంతమంది అరగంట చేసేవాళ్ళు కూడా ఉంటారు, రేర్. యంగ్ పర్సన్స్ అండ్ దానిలో 18 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు ఎక్కువసేపు చేయగలుగుతారు కొంతమంది. అయితే కొంతమంది ఊరికి పడిపోతుంది, వేరే విషయం. కానీ మామూలుగా 5 to 7 minutes వరకు ఉండగలుగుతారు. ఎక్కువ టైం ఉండనేది పూర్ణ వీడియో చూసి అంతసేపు చేయట్లేదని వీడనుకున్నా, లేకపోతే భార్య అనుకున్నా, లేకపోతే ప్రియురాలు అనుకున్నా, అది అసలు విషయం తెలుసుకోకపోవడం వల్ల. ఎలా అయితే స్క్రీన్ మీద ఒక హీరో హీరోయిన్ డాన్స్ ఎలాగో ఇది కూడా ఒక సినిమావే. పూర్ణ వీడియో ఇది సినిమా. అందుకని బ్లూ ఫిల్మ్స్ అన్నారు. బ్లూ ఫిల్మ్, దట్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ అయినా ఒకటే, బిగ్ స్క్రీన్ మీద అయినా ఒకటే, ఇదని ఒకటే. ఈ చేత దీని టైం అది ఎవ్వరు కూడా మామూలుగా మాత్రం 20 minutes కంటే కష్టం. అయ్యే 20 minutes కూడా చేశాడంటే కూడా వాళ్ళు 4 strokes ఇవ్వడం, ఒక్క సెకండ్, 4 సెకండ్లు లేదా 3 సెకండ్లు కొద్దిగా ఆపుతారు. ఇది నిలబడే ఉంటుంది, కొద్దిగా తెలియకుండా గాలి పీలుస్తారు, లేదా యాంగిల్స్ మారుస్తారు. ఈ యాంగిల్స్ మార్చడంతో బ్రీత్ తీసుకుని వదిలిపెట్టడంలో ఏమవుతుందంటే ఎరక్షన్ ఉంటుంది, కానీ వీర్యం పడకుండా ఉంటుంది. కానీ 20 minutes అయిపోయాక మ్యాక్సిమం 30 minutes ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే మనం ఉన్నామండి, మనం నడుస్తాం, కొద్దిగా కాళ్ళు నొప్పులు పడతాయి. అంతేగాని రోజంతా మీరు నడవలేదు, కాళ్ళు నొప్పులు పడతాయి. ఎందుకంటే మజిల్స్ ఫెట్టిగ్ అయిపోతాయి. అలాగే మన పిన్నిస్ దగ్గర కూడా కార్పొరా స్పాంజియోజన్, బల్బస్ స్పాంజియోజన్ మజిల్ ఉంటుంది. దాని కూడా ఫెట్టిగ్ వస్తుంది. ఇలా పెట్టి ఎంతసేపు పెట్టి ఉంచింది, వేన్స్లోంచి రక్తం వెనక్కి వెళ్ళిపోకుండా మనం ఎరక్షన్ రావడం అంటే, పురుషాంగం ఎరక్షన్ అంటే రక్తం దాపకి వెళ్ళాలి. మామూలుగా వెళ్ళేదానికంటే మన సెక్సువల్గా డిజైర్ వచ్చినప్పుడు 20 times రక్తం లోపలికి పెడుతుంది.
మామూలుగా వెళ్తుంటూ వచ్చేస్తుంటుంది. మన శరీరం అంతా అంతే. ఆర్టరీస్ రక్తంలో వెళ్తుంది, వేసి వెనక్కి వెళ్తుంది. ఇది లోపలికి వెళ్ళి కార్పరస్ స్పాంజియో దాని మధ్యలో దాన్ని నొక్కేస్తుంది వేసి, అంటే లోపలికి వెళ్ళి రక్తం అక్కడ ఉండిపోదు, వెనక్కి వెళ్ళలేదు, వెళ్ళకుండా పెట్టదు. దానికి ఎంతసేపు పట్టిస్తుంది దాన్ని మనం ఎంతసేపు మనం ఇట్లా 70 అంతస్తులు ఎక్కాలమా, ఇక కలిసిపోతాం. అలాగే 7 కొద్ది కిలోమీటర్లు అయితే కాళ్ళు అలసిపోతాయి. ఫిట్టింగ్ మజిల్కి కొంతవరకే చేసే కెపాసిటీ, తర్వాత అలసిపోతాయి, ఆరగానే అలసిపోతాయి. అంచేది ఎవడు 40 నిమిషాలు గంటలు చేయలేరు. అయితే మధ్యలో బ్రేక్ తెలియకుండా బ్రేక్ వేసి కొద్ది ఆపుతుంటే కానీ ఒక మహా అయితే 30 మినిట్స్ 40 మినిట్స్ కంటే ఎవడు ఎంత స్కిల్డ్ పర్సన్ సరే చేయలేరు. అయితే ఇప్పుడు పోర్నో వీడియోలో చూసిన దాని ప్రకారంగా ఉండాలని వాడు అనుకుంటే వాడు స్టూపిడ్ అంటాను నేను. ఎందుకంటే ది స్టూపిడ్ రియల్లీ, అది దిస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. వాడు అంత కంటిన్యూస్ గా వాయించేస్తుంటాడు. ఆమెకు ఎందుకు వచ్చింది అంత అంటుంది యాక్షన్, అంత యాక్షన్. కాకపోతే ఆ యాక్షన్ ని మనం నిజమనుకుంటే అందుకనే లేదు, అంత ఎవరంతా ఫుల్ యాక్షన్ అంచేత పోన్ ఇప్పుడు జరుగుతుంది అంటే ఈ పోర్నో వీడియోను చూసి దాంతో మైండ్ సెట్ అంతా ఆ లెవెల్లోకి వెళ్ళిపోయి వాడు ఏమైపోతుందంటే నేను అలా చేయలేకపోతున్నాను వాడు అనుకుంటాడు. ఆ లేడీ కూడాను ఏంటి నీ పోర్నోలు చూశాను, వాడు అంత పొడిచాడు, వెరగ తీసాడు, ఏంటి నా మూడు ఇంత చవటగా ఉన్నాడు ఏంటి అనుకుంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఆ పోర్నో వీడియోల లెవెల్లోకి వెళ్ళిపోయి కండిషన్ అయిపోతుంది. పూర్ణ వీడియోలు చూడడం వల్ల జీవితం నాశనం అవుతుంది. అది సినిమాలాగా మన సినిమాలాగా ఎలా చూస్తామో అలాగే పూర్ణ వీడియోలు కూడా సినిమాలాగే అని చూసి ఎంజాయ్ చేయాలి అంతే. నిత్య జీవితంలో ఎవడు అలా ఉండడు. కానీ వీడి పూర్ణ వీడియో వచ్చేది అదొక ఎడిక్షన్ అయిపోయి దాని నుంచి రియాలిటీ నుంచి దూరం అయిపోయి రియల్గా ఉన్నది దాంట్లో ఒక అప్లై చేసుకుంటే ఫెయిల్ అవుతారు. అంచేత పోర్నో వీడియోలో చేసినట్లు ఎవడు చేయలేడు, జరగదు. అది కేవలం ఫ్యాంటసీలు రియాలిటీ కాదు. ఫ్యాంటసీ వరల్డ్ని తీసుకొచ్చి రియల్ వరల్డ్లో మనం అప్లై చేద్దామంటే వాడు స్టూపిడ్ అని మళ్ళీ అంటున్నాను, అంతకని లేదు. ఇప్పుడు మన నిత్య జరుగుతుంది అదే. వాళ్ళు ఏమైపోతుందంటే మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోతుంది. అంచేది వాడు చేయగలివాడు కూడా రియల్గా వాడు రియల్ లైఫ్లోకి వచ్చాడు కల్లా ఫెయిల్ అయిపోతున్నాడు, చేయలేకపోతాడు. అలాగే అమ్మాయి కూడా ఏం చేయట్లేదు, ఇడే మొగుడు వచ్చి ఇడే కూడా ఒకడేనా అంట మొఖాన్ని అనేస్తుంది. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు మరీను డైరెక్ట్ మొఖాన్ని చెప్పేస్తున్నారు. వీళ్ళు కూడా మరి ఫ్యాంటసీలో ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మా పూర్ణ వీడియోలో వాడు తీసాడు కనుక ఇక్కడ నా మూడు కూడా చేయాలనుకుంటుంది, చేయలేదు. వీడు